కష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు నష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన, సంతోషమొచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు బాధలు వచ్చినప్పుడే కాదు ప్రార్థన. దేవుని దీవెన పొందాలంటే జ్ఞాన మీరు పొందుతారండి. ఆదివారం నాడే బట్టలు దిక్కిన డ్యూటీలు పెట్టుకుని మాంసం కూరలతో పీకిల దాకా తినేసి దేవుని యొక్క సన్నిధి ఎగ్గొట్టేస్తే దీవెనలు ఎలా వస్తాయి భక్తులారా? ఏదో ఆదివారం కదా, ఏదో పప్పుసారో ఏదో ఎమ్మటెమ్మటనే కాల్చుకుని మందిరానికి వెళ్ళాలని ఉండాలి. కానీ అలా చెయ్యి మనం. ఆ రోజునే తెచ్చుకుని పీకి దాకా తినేసి అంట బైబిల్ ఎట్టుకుని తాతీగా వస్తాం. ఇదేనా మన క్రైస్తవులకి? ఒక్కసారి ఆలోచించండి సహోదరులారా. కష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన, కష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన, ఉద్యోగమొచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు పెండి కుదిరితే కాదు ప్రార్థన. అడ్డు గోడలు వేశారంటే మీ బతుకులు వర్ధిల్లవండి. నువ్వు వెళ్ళవు, వెళ్ళేవారిని వెళ్ళనివ్వు. ఇంకా టైం ఉంది లెక్క, పాస్టర్ గారికి పని ఏముంది ముందే మొదలెట్టేస్తారు అంటే ఆపేస్తా ఉంటే దీవెనలు ఎలా వస్తాయి భక్తులారా? సహోదరుడా, ఈ లోకంలో నువ్వు కాస్త మందు వేసే అలవాటు ఉంటే నువ్వు ఒక్కడు వెళ్ళవు, నలుగురు తీసుకుని వెళ్తావు. నీ పక్కన్నవాడు నా దగ్గర డబ్బులు లేవురా అన్నాడు అనుకో, నేను ఏతాను రారా అంటావు. ఇటువంటి చెడిట్లకైతే ప్రోత్సహిస్తున్నావు. అమ్మా సహోదరి, నువ్వు కాస్త షాపింగ్కి వెళ్ళి బట్టలు కొనుక్కోవాల్సి వస్తే నువ్వు ఒక్కరిదాని వెళ్ళవు, మీ తోటి వారిని తీసుకెళ్తా. బుల్లే ఇంటికాడ ఎవరు లేరు అన్నా సరే నేను ఎట్టుకుంటాను రా, ఛార్జీలు ఇస్తాను అంట. దేవుని యొక్క మందిరానికి మాత్రం నువ్వు ఒక్కరిదాని వచ్చేస్తావు. అది ఎంతవరకు కరెక్ట్ ఆలోచిస్తున్నావా? సహోదరి విను, కష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు కష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన, సభల్లో పెట్టినప్పుడే కాదు ప్రార్థన, నీకు సమస్యలొచ్చినప్పుడే కాదు ప్రార్థన.
ప్రైజులో చెప్పే వాక్యం వినకుండా చేసే పాపం మనకుండా చెప్పే వాక్యం వినకుండా చేసే పాపం మనకుంటుంటే నరకమే మీకు గతి అని వాక్యమే చెబుతుందని నరకమే మీకు గతి అని వాక్యమే చెబుతుందని దైవజనులు వాక్యము చెప్తా ఉంటే ప్రతిరోజు టీవీలో విన్నదే కదా మాకెందుకులే మా పక్క ఉన్న ఏ పురాలు కనుక్కుంటే ఒక రోజున నరకానికి గురి అవుతారు. అక్కడ తినడానికి యాపిల్ పళ్ళుండవు, ద్రాక్ష పళ్ళుండవు, రోజు తింటున్న కోడి మాసం కూరలు దొరకు, మీ నోట్లో ఉన్న 36 పళ్ళు పడపట్లాడించాలి. భక్తులారా అటువంటి భయంకర నరకాన్ని తప్పించుకుంటారని ఇంత ప్రయాసపడి మీ కొరకు ఈ పాట వ్రాసి పాడి వినిపిస్తున్నా. ఇప్పటికైనా మారండి, మారు మనసు పొందండి, రక్షించబడండి, పరలోక రాజ్యానికి వారసులు కండి. కష్టము చీనప్పుడే కాదు ప్రార్థన, నీ కష్టము చీనప్పుడే కాదు ప్రార్థన, సంతోషముచునప్పుడే కాదు ప్రార్థన, నీకు బాధలముచునప్పుడే కాదు ప్రార్థన.